భాగముగా ఈ మాటలు రాయబడ్డాయి. మొదటి భాగం ఒక అద్భుతం. పక్షవాయువు కలవాడు బాగుపడడం జరిగింది. రెండవ భాగములో సుంకరులు పరిసయ్యులు శాస్త్రులతో యేసు క్రీస్తు ప్రభు వారికి వారు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పడం, నేను రోగులకు కొరకు వచ్చాను, పాపుల కొరకు వచ్చాను, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదని జవాబు చెప్పడం. ఇక మూడవ భాగంలోనికి వచ్చినప్పుడు అక్కడ పరిసయ్యుల శిష్యులు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని మరలా ప్రశ్నలు వేశారు. వాళ్ళు కూడా పరిసయ్యులు శాస్త్రులే. దానికి జవాబుగా, నేను వారితో ఉన్నంతకాలం వారు చేయరు, నేను కొనుక్కోబడు దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసం చేస్తారని చెప్పారు. ఆఖరిగా మరలా వారు ప్రశ్నలు వేశారు. విశ్రాంతి దినమున మీ శిష్యులు పంట చేలుల్లో బడి వెళ్ళి అలా వెన్నెలు త్రుంచుకొని తినడం అది తప్పు కదా అని ప్రశ్న వేస్తే, దానికి కూడా యేసు క్రీస్తు ప్రభువారు జవాబు చెప్పారు. దావీదు ఆకలితో ఉన్నప్పుడు యాజకులే తప్ప సామాన్య మనుషులు తినకూడని ఆ రొట్టెలను దావీదు తిన్నాడు, మీరు చదవలేదా అని అన్నాడు. ఆ తర్వాత ఆయన అన్న మాట, విశ్రాంతి దినం మనుష్యుల కొరకే విశ్రాంతి దినం అని చెబుతూ, విశ్రాంతి దినమున నాకు నేను ప్రభువునై ఉన్నాను అనే మాట ఆఖరి వచనంలో రాయబడింది. 27 చూడండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుష్యుల కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది. ఈరోజు మీరందరూ దేవాలయానికి వచ్చారు. సోమవారం నుండి శనివారం వరకు రకరకాల పనులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు. ఒక్క ఆదివారం ఎక్కడికి వెళ్ళకుండా మీరెక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. ఇది మీకు విశ్రాంతి. దేవుని మాటలు విని ఆ భోజనం చేసి మీరు విశ్రాంతి తీసుకుంటారు. ఇది చాలా అవసరం. అందుకే దేవుడు నరులకు విశ్రాంతిని ఇచ్చాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆదివారం కూడా ఏవో ఒక పనులు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. కానీ అది రోగాల పాలవుతుంది. దురాశ మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు సోమవారం నుండి శనివారం వరకు మీరు కష్టపడి పని చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు కూర్చోండి. కానీ ఆదివారం మీరు దేవాలయానికి తప్పకుండా వెళ్ళాలి. అయితే ఈ వారం మీరందరూ ఖచ్చితంగా వచ్చినందుకు కారణం ఏమిటో, మీకు ఇంకా ఏవైనా పెండ్లి కార్డులు గట్రా రాలేదు, అలాంటివి ఏవైనా జరిగి ఉండొచ్చు. ఎటువంటి ఇన్విటేషన్స్ వచ్చినా
ఆదివారం దేవాలయమునకు తప్పకుండా ప్రజలు వెళ్ళాలి. దేవుడు వారితో మాట్లాడడానికి వస్తారు. మీరు దేవునికి కనబడతారు. అది ఆది నుండి జరిగినది. విశ్రాంతి దినము ప్రజలకు అప్పటి నుండి నియమింపబడింది. ఆ విశ్రాంతి దినము రాను రాను ఇలా ఆదివారముగా మార్చబడుతూ వచ్చింది. దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాటలు, మీరు 6 దినాలు పని చేయండి, 7వ దినమున దేవుని సన్నిధికి వెళ్ళండి. హల్లెలూయా. ఈరోజు కూడా మీరు మానేశారనుకోండి, దేవుని గ్రంథములో మీ పేర్లు ఉండవు. దేవుని గ్రంథములో ఫలానా వాడు ఉన్నాడా అనే మాట జ్ఞాపకం చేసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో మీరు ఉన్నారు అని చెప్పడానికి ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ కావాలి. అది ఉంటేనే మీరు ఇండియన్ సిటిజన్. అలాగనే దేవుని ఆలయానికి ప్రతి ఆదివారం మీరు వెళ్ళి కనబడినప్పుడే మీరు ఆ పరలోకపు తండ్రి దృష్టిలో ఉంటారు. హల్లెలూయా. లేదు అంటే అది చాలా కష్టమైన పని. ఇంక ఎన్ని కార్యక్రమాలైనా ఉండొచ్చు, కానీ దేవునికి కనబడడం చాలా ముఖ్యం. హల్లెలూయా. దాన్ని సులభంగా తీసుకోకండి, అంత తేలికగా కూడా తీసుకోకండి. కమాండ్మెంట్ అనేది చాలా బలమైనది. దాన్ని మనం తప్పక అనుసరించాలి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా దేవుని ఆలయానికి వెళ్ళక తప్పదు. హల్లెలూయా. అందుకు ఇప్పుడైతే గృహాలకు పింఛన్లు పంపుతూ ఉన్నారు, వాలంటీర్లు దాన్ని అందజేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళే వెళ్ళాలి, కనబడాలి వాళ్ళకు. ఆ డబ్బుల కోసం ఆ ముసలి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎత్తుకొని వెళ్ళారు. ఆ ముసలామికి ఇస్తారనుకున్నారా? లేదు, ఆమెను చూపించారు, డబ్బులు వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు. మీతో దేవుడు చెప్తున్నారు, ఎవరికి పింఛన్ వస్తున్నా ఆ ధనాన్ని మీరు ఒకవేళ తింటూ ఉంటే వాళ్ళకు న్యాయం చేయండి. వారి డబ్బు తింటూ వాళ్ళను ప్రక్కన పడేశారంటే అది మీకు శాపం. వృద్ధులకు గవర్నమెంట్ అలా ఇస్తుంది, ఆ డబ్బు మీరు వాడుకొని వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చేయడం తప్పు. అలా మీరెన్నడూ చేయకూడదు. ఎందుకు వాళ్ళు ఆ ముసలి వాళ్ళు చూపించారు? డబ్బుల కొరకు. మరి దేవాలయానికి కూడా మనం దేవునికి కనబడడం కొరకు తప్పకుండా రావాలి. హల్లెలూయా. దేవునికి కనబడుట కొరకు కుటుంబములతో కలిసి రావాలి. దేవుడు మనకు కనబడరు కదండి. అవును, ఆయన ఆత్మస్వరూపి మన మధ్యలోనే ఉన్నారు. మనమందరము ఆయనకు కనబడతాము, కానీ ఆయనను మనము చూడలేము. ఆ చూచే కనులు ఈ శరీరానికి లేవు, ఈ శరీరమునకు లేవు. హల్లెలూయా. ఆయన మన మధ్యలోనే ఉన్నారు. వాడుకగా చెప్పే మాట ఏమీ కాదు. మత్తయి సువార్తలో ఆ మాట రాసి ఉంది, 2, 3
నా నామమున కూడిన చోట నేను ఉంటాను అన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నారని అర్థం. ఆయన ఈ స్థలములో ఉన్నారు, మనలో ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. మన హృదయాలు ఆయనకు తెలుసు. ఏ పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చామో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు మరలా మొదటి భాగాన్ని మనం చూస్తే అక్కడ మందులు లేని జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తి కనబడతాడు. అతనికి పక్షవాయువు అనే ఒక రోగం, ఒక జబ్బు ఆయనకుంది. ఈ పెరాలసిస్ స్ట్రోక్ అంటారు. ఈ జబ్బు వలన అతడు నడవలేకపోయాడు. తినగలుగుతున్నాడా అది కూడా మనకు తెలియదు. కానీ అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. మన అన్ని అవయవములు బలంగా ఉంటేనే మనం వెళ్ళగలం, రాగలం. ఇప్పుడైనా మనం ఈ అవయవములన్నీ బలముగా ఉండడం వల్లనే పనులు చేయగలుగుతున్నాం. ఈ అవయవములకు బలమునిస్తున్నవాడు జీవాధిపతి అయిన యేసు. హల్లెలూయా. ఈ అవయవములన్నీ పని చేయనట్లు ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఏ అవయవం ఆగిపోయినను మనిషి జీవితం చాలా భారం అయిపోతుంది. మనిషి జీవితం చాలా భారంగా మారిపోతుంది. అందుకని మీరు కూడా పరిశీలన చేసుకోండి. మీరు బాగున్నప్పుడు ఎలా ఉంటారు? జింకల్లా ఉంటారు. చిన్న తేడా వస్తే ఎలా ఉంటారు? నా వల్లనే మీకు అనారోగ్యం వచ్చినట్టు ఫీల్ అవుతుంది. హల్లెలూయా. మీరే కారణం నాకు. హల్లెలూయా. అంటే అనారోగ్యం అనేది మనిషిని, అతని ముఖమును, అతని సర్వ శరీరమును బలహీనపరుస్తుంది. సంతోషంగా ఉండలేడు. తన అనారోగ్యమును చూచే దుఃఖపడుతూ ఉంటాడు. జీవిత దినాలు ఎంత తొందరగా అయిపోతాయని కోరుకుంటారు. హల్లెలూయా. అలాంటి ఒక జబ్బు కలిగిన వ్యక్తి మనకు ఈ 2వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే అతను ఎన్ని సంవత్సరాల ఆ బలహీనతలో ఉన్నాడో మనకు తెలియదు. ఇక దానికి మందులు లేవు గనుక చావు కోసం వదిలేసి ఉండొచ్చు. అయితే ఆ బ్రతికిన వ్యక్తి, అలా బ్రతుకుతున్న ఆయన మంచి జీవితం జీవించాడు, చెడ్డ జీవితం జీవించాడు, అది మనకు తెలియదు. హల్లెలూయా. కానీ అందరి జీవితాలు బాగుండాలి అని కోరుకునే 4 మనుషులు మాత్రం అక్కడ కనబడుతున్నారు. హల్లెలూయా. అందరు జీవితాలు ఆరోగ్యముగాను సంతోషముగా ఉండాలని కోరుకునే 4 వ్యక్తులు ఆ రోగముతో బాధపడిన వ్యక్తిని భుజాల మీద ఎత్తుకొని 4 మోసుకొని వచ్చారు. రక్త సంబంధులని రాసి లేదు, గ్రామస్తులని రాసి లేదు, స్నేహితులని రాసి లేదు, వాళ్ళు ఎవరో అని కూడా అక్కడ రాయబడలేదు. 4 మనుషులు అతన్ని మోసుకొని వచ్చారు. ఒక వైద్యుడు ఉన్నాడని
పరలోక వైద్యుడు ఉన్నాడని ఆ వైద్యుని దగ్గరకు అతను మోసుకొని వచ్చారు నలుగురు. వారు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఇల్లు ఖాళీ లేదు, పట్టణం అంతా అక్కడే ఉంది. హల్లెలూయా చెప్పండి. పట్టణం మొత్తం అక్కడే ఉంది, ఏమాత్రం ఖాళీ లేదు. ఇక ఈ నలుగురు మనుషులు చేసిన పని ఏమిటంటే, ఇంటి పైకి వెళ్ళి కప్పు తెరిచి అందులో నుండి ఆ జబ్బు పడిన మనిషిని కిందకు దించుతున్నారు, కిందకు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ విశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డారు. ఆ నలుగురు వ్యక్తులను మీరు గమనించండి. అతడు బాగుపడటం మంచిది. ఇంకొకరికి అంటే వారి కుటుంబస్తులకు అతడు భారంగా ఉండకూడదు. అతడి పనులు అతడు చేసుకోగలగాలి. వీళ్ళ నలుగురికి ఆ మనస్సు ఎలా వచ్చిందో, మనకెందుకు అనే స్వభావం లోకంలో ఎక్కువగా ఉంటుంది. మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞల్లో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఇప్పుడు ఈ నలుగురిలో ఉన్న మనసు చూడండి, వారు క్షేమముగా ఉండాలి, అతను క్షేమముగా ఉండాలి. ఆ ఉద్దేశముతోనే ఎన్ని కిలోమీటర్లు అతన్ని మోసుకొచ్చారో మనకు తెలియదు. యేసు ప్రభు ఉన్నది కపెర్నహూములో. అక్కడకు ఆయనను తీసుకొని వచ్చారు. అక్కడ ఆ వ్యక్తితో యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నీ పరుపు ఎత్తుకొని నీ వెళ్ళు అని చెప్పారు. వెంటనే పడిపోయిన కాలు, చెయ్యి, వంకరిపోయిన మూతి, ముఖము అన్నీ కూడా కదిలి సరి అయ్యి, పరుపు ఆయన ఎత్తుతుంటే ప్రజలు చూచి ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి కార్యం ఎన్నడూ మేము చూడలేదు. ఆయన చెయ్యి బాగుపడింది, కాలు బాగుపడింది, వంకరపోయిన ముఖం తిన్నగా అయింది. ఎంత సంతోషంగా ఉంటుంది ఆ రోగగ్రస్తునికి. ఇక నన్ను ఎవరు తిట్టుకోరు, నేను చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఈ మిగిలిన జీవితాన్ని నన్ను బాగు చేసిన వాని కోసం నేను బ్రతుకుతాను అని అతడు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. హల్లెలూయా. అతని జీవితంలో అటువంటి ఒక కార్యం జరగడానికి కారకులు నలుగురు. హల్లెలూయా. వీరు చాలా గొప్ప మనుషులు. వీరు చాలా ఎప్పుడూ మన కోసమే ఆలోచిస్తాం, ఇతరుల కొరకు ఆలోచించాం. మనము బాగుండాలి, మన ఫ్యామిలీస్ బాగుండాలి, మన రిలేషన్స్ బాగుండాలి. అవతల వాళ్ళు ఏమైపోయారా మనకు అవసరం లేదు. కానీ ఈ నలుగురు మనుషులు అటువంటి వ్యక్తిత్వాల్లో వీరు లేరు. ఇంత గొప్ప మనసు వీళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళకి ఈ గొప్ప మనసు ఎలా వచ్చింది? ఒక వ్యాధిగ్రస్తుని పైన ఇంత దయను, కనికరాన్ని వీరెలా చూపగలిగారు? హల్లెలూయా. దేవుడు నీతో చెప్తున్న మాటలు
వాళ్ళ నలుగురు కానీ శ్రద్ధ అతనిపై చూపకపోయినా, దయను వాళ్ళు చూపకపోయినా అతడు ఏమవును? ఆ వ్యక్తి ఎప్పటికీ ఆయన మరణమును అలా మంచం మీదనే దినాలు గడుపుతూ చనిపోయి ఉండేవాడు. హల్లెలూయా. అయితే ఈ నలుగురు తీసుకురావడం ఒకటే కాదు, బహుశా వీళ్ళ నలుగురు అతన్ని రోజు లేక 2 రోజులకు ఒకసారి అతన్ని పరామర్శించారా, అతన్ని కలిశారా, అతనితో మాట్లాడుతూ ఉండేవారు. ఎలా ఉంది నీ ఆరోగ్యం అని అంటే ఇతడు మరి ఒకవైపు ముఖం లాగేసిన వారి మాటలు తేడా వస్తాయి, స్పష్టత ఉండదు. అతడు నెత్తిగా మాట్లాడుతున్న వీళ్ళు దేవుని మనుషులుగా వినడం ఆశ్చర్యం. చెప్పు, వింటాం మేము, చెప్పు. ఆ తర్వాత అతని చేతిని పట్టుకున్నారు. ధైర్యంగా ఉండు, ఏదో ఒక దినాన రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు మెస్సయ్య నిన్ను బాగు చేస్తారు, నిన్ను నిలవబెడతారు, నీవు తప్పక ఆరోగ్యవంతుడు అవుతావంటే ఆ కాలు చెయ్యి ముఖం లాగేసిన మనిషి ఏడుస్తూ విని ఉండొచ్చు. ఆ మాట అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు. అలా అతడు ఈ నలుగురు వచ్చినప్పుడే ఆదరణ పొందుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ అతన్ని బాధ పెట్టచ్చు, మాకెందుకు భారం, చచ్చిపోవచ్చు కదా, నువ్వు ఉండి ఎవరికి ప్రయోజనం లేదు, నీలాంటి వాళ్ళకి చావు త్వరగా రావట్లేదు, ఆరోగ్యవంతులు చనిపోతున్నారు అని నిందించిన వాళ్ళు కూడా సమాజములో ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచమంతటా కూడా దేవుని మనుషులతో నిండి ఉంటే ఎంతో బాగుంటుందండి. వాళ్ళు ధైర్యపరుస్తారు, వారందరినీ ఆదరిస్తారు. ఈ నలుగురు చేసిన పని యేసుక్రీస్తు ప్రభువు చూసి చాలా సంతోషించారు, ఎంతో ఆనందించారు కూడా. ఆయనే స్వయంగా అన్న మాటలు కూడా అక్కడ ఉన్నాయి. ఆయన వారి విశ్వాసమును చూచి ఆయన ఎంతో సంతోషించారు. అంటే మరొకరి పైన ఈ శ్రద్ధ, ఈ ఆసక్తి వారిలో ఎలా కలిగినది? హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఉంటేనే ఇటువంటి ఆసక్తి మనుషులకు పుడుతుంది. సాధారణంగా ఇది కలగదు. వాళ్ళలో దేవుని గూర్చిన ఆశా తపన లేక ఆలోచన ఉంటేనే వాళ్ళు ఇటువంటి కార్యములు చేయగలుగుతారు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, మరి అలాంటి మనుషులు సమాజానికి ఎంతో అవసరం. అలాంటి మనుషులు ఎంతో అవసరం. ఈరోజు మంచి సమరయుడు కొరకు చెప్తుంటారు, ఆ సంస్థలు కూడా చాలా వచ్చాయి. అతడు దారిలో పడిన వ్యక్తికి చేసిన సహాయం, నూనె రాచాడు, అతని రక్తమును తుడిచాడు, గాయాలు కట్టాడు, హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు, తనే డబ్బు అంతా కూడా చెల్లించాడు. ముందు వెళ్ళిన వారు ఎవరు అంటే యాజకుడు వెళ్ళాడు, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసి ఇద్దరు వెళ్ళారు. వీళ్ళు ఎవరు కూడా ఆ మనస్సు వారికి లేదు. హల్లెలూయా.
దేవుడు అంటున్నారు ఆ ఒక్క అతనికే, ఆ సమరయుడికే. యూదులకు సమరయులకు పడదు, కానీ ఆ సమరయుడు మనస్సు చాలా గొప్పది. కష్టాలలో ఉన్నవారిని, వ్యాధిలో ఉన్నవారిని పరామర్శించి వాళ్లకు క్షేమము కలిగేలా చూచే గొప్ప మనస్సు ఎవరికి ఉన్నది? మీకుంది. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి. మీ ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎవరికి ఉన్నది? సమరయుడికి ఉన్నది. హల్లెలూయా. సమరయుడికి ఆ గొప్ప మనస్సు ఉంది. ఈరోజు కుటుంబాలను చూచుకోవడం కూడా కష్టమైన మనస్సు. ప్రజల శరీరము నిండా కుళ్ళితనం, అసూయ, ఈర్ష, వార్వలేనితనం. ఇంకను ఒకవేళ వీళ్ళు ప్రక్క వాళ్ళు అభివృద్ధి చెందితే వీళ్ళు క్షీణించిపోతారు. హల్లెలూయా. వారు ఏదైనా కొనుక్కుంటే వీళ్ళు కంగారు పడతారు. ఎందుకు అలా అయిపోతున్నారు అంటే అది అసూయ, ఈర్ష, వార్వలేనితనం, కుళ్ళితనం. మరికొందరు భోజనం పెడుతూ కూడా అంటారు, ఒకవేళ ఒక ముద్ద ఎక్కువ తింటే, ఎంత తింటావమ్మా? కొండడు కూడు నీకే వచ్చింది. ఎవరికి వచ్చింది? అంటే పెట్టే మనస్సు కూడా పెట్టడము, లెక్కలు వేయటం, పెట్టడము, లెక్కలు వేయటం. ఇంత కూర పెట్టాను తినేశాడు, ఇంత అన్నం పెట్టాను తినేశాడు. ఎందుకు పెట్టావు? ఎందుకు చెప్పుకుంటున్నావు? అంతరంగంలో లెక్కలు చూసే చెడ్డ మనుషులు వీళ్ళు. హల్లెలూయా. ఈ గొప్ప మనుషులు నలుగురున్నారు. మంచి సమరయుడు ఒకడున్నాడు. ఈరోజు అలాంటి కనికరము, దయా, ప్రేమ గల మనుషులను సమాజంలో, సంఘాలలో చూడాలనుకుంటున్నారు దేవుని ఆత్మ, కానీ వాళ్ళు అంతరిస్తున్నారు. అంత్య దినాల్లో ఏమి చల్లారిపోతుంది? హల్లెలూయా. ప్రేమలు చల్లారిపోతున్నాయి. భార్య పైన భర్తకు ప్రేమ లేదు, భర్త పైన భార్యకు ప్రేమ లేదు. అలాగనే కుటుంబాల్లో ఒకరిపైన ఒకరికి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు లేవు. మరి రేషన్ కార్డు కలిపే దిగాం కదండి. హల్లెలూయా. ఫోటో స్టిల్స్ మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. ఆ రోజుల్లో అయితే పక్కింటోడిని కూడా నిలబెట్టేసేవారు రేషన్ కార్డు, ఓ బియ్యం వస్తాయి. ఇప్పుడు అలా కుదరదు కదా. మీరు ఆలోచించండి, గవర్నమెంట్ నుండి వచ్చే ఆ రైస్ కొరకు మాత్రమే మీరు కలిసి ఫోటో తీసుకున్నారు తప్ప మీ మనస్సులు కలవడం లేదు. మీ మనస్సులు కలవడం లేదు అంటే మీ మనస్సుల్లో గర్వం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు. వీటితోనే మీ దినాలన్నీ గడిచిపోతున్నాయి. శాంతి, సమాధానం, సంతోషం అనేది కుటుంబాల్లో లేకుండా పోతుంది. మరి అలాంటి కుటుంబాలతో ఆ కుటుంబాలు బయటికే కానీ దేవుని వలన ఏ సంతోషాన్ని అవి పొందలేకపోతుంది. హల్లెలూయా. అందుకు దేవుడు ఈరోజు చెప్తున్నది ఏమిటంటే, ప్రేమ నీకు ఉంటే, కనికరము ఉంటే, దయ ఉంటే నీవు సంతోషించగలుగుతావు. నీవు సంతోషించగలవు. ఎలాగాని మీరు అడగవచ్చు.
ఈ నలుగురు కొందరి మనసులు విచిత్రంగా ఉంటాయండి. ఎలా అంటే కొందరు అవతల వారి క్షేమాన్ని చూచి సంతోషించే హృదయాలు ఉంటాయి. అలాంటి వారిలో ఈ ప్రత్యేకింపబడిన నలుగురు మనుషులు ఉన్నారు. వీళ్ళు ఎవరిని చూసి సంతోషించారు? అతనికి స్వస్థత వచ్చినప్పుడు, కాలు చేతులు అతడు కదిపినప్పుడు, అతడు లేచి నడిచినప్పుడు అక్కడున్న ప్రజలు చాలామంది ఆశ్చర్యపడ్డారు. అందులో ఎక్కువగా సంతోషించిన వాళ్ళు ఎవరో మీరు చెప్పాలి. ఆ నలుగురు మనుషులు. హల్లెలూయా. మనం ఎవరైనా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చినప్పుడు, దేవుడు వాళ్ళను బాగు చేసినప్పుడు ప్రార్థించిన వానికి ఎంతో సంతోషం. మీరు వాళ్ళు బాగు చేశారు, మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. అంటే ఇతరుల సంతోషమును చూచే ఆ గొప్ప మనసులు వాళ్ళకు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నది ఈ మాటలే. కొందరికి అన్ని ప్రశ్నలే, కొందరికి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. మీకు ప్రశ్నలుంటే మీరు శాస్త్రులు, పరిసయ్యులు. హల్లెలూయా. ప్రశ్నలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి మనుషులకు. వాళ్ళు పంట చేల్లో పడి ఏవో త్రుంచుకొని తిన్నారు, దానికి ప్రశ్న వేశారు. హల్లెలూయా. ఆ అవసరము లేనివి కూడా ప్రశ్నలే అవుతున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎంతో సాత్వికముతో వాళ్ళకు సమాధానము చెబుతూ వచ్చారు. మీకు గాని ఆ ప్రశ్నలు వేస్తే మీరు సహించలేరు. హల్లెలూయా. ఆయన ఎంతో ఓపికతో ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతూ వచ్చారు. ఎంతో సహనముతో. హల్లెలూయా. మీ పిల్లలకు మీరు ఒకసారి చెప్తారు, వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, మీరేమంటారంటే నీకు మైండ్ లేదు, నువ్వు ఆఫ్ మైండ్ నీకు ఉంది. ఇలా రకరకాలుగా మన వాళ్ళతో మాట్లాడు. మరి మునుపు మనకు బల్బు ఉందంటారా? హల్లెలూయా చెప్పు. మనకు బల్బులు లేవు కదా. అంటే ఇప్పుడు ఏదో కొంచెం పైకి వచ్చామని ఆల్ బల్బులు చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పటికీ బల్బులు లేని వాళ్ళు ఉన్నారు కదా. అంటే జ్ఞానము, తెలివితేటలు లేని వారు ఇప్పటికీ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నంత సహనం ప్రతి మానవుడికి ఉంటే వాడు ఎక్కడైనా రాణించగలుగుతాడు. ఎక్కడైనా. ఇన్ని చోట్ల పనులు చేస్తున్న ఒక చోట పని చేరుకుందారు. ఇక్కడ 2 నెలలు చేస్తారు, అక్కడ మానేస్తారు. అక్కడ 3 నెలలు చేస్తారు, అక్కడ మానేస్తారు. అక్కడ ఒక 6 నెలలు చేస్తారు, అక్కడ. ఎక్కడ ఒక చోట ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు చేశాను అన్నట్టు లేదు. అలా అయితే నువ్వు ఎప్పుడు స్థిరపెడతావు? ఎందుకు ఇక్కడ మానేసావంటే వాడు నా మీద కోపపడ్డాడు, దండేస్తాడు నాయన నీకు. హల్లెలూయా చెప్పాడు. సన్మానం చేస్తాడా? జీతం ఇచ్చేవాడు కోపపడడానికి అర్హత కలిగి ఉన్నాడు. మనం తప్పదు, పనికి ఒప్పుకున్నాం గనక ఏం చేయాలి? మనం భరించాల్సి ఉంటుంది. నేను భరించానంటే నువ్వు మహాపట్టణంలో ఉన్న కంపెనీలన్నిటికీ తిరగాలి. హల్లెలూయా చెప్పు. అందుకు ఏం కావాలంటున్నారు? సహనం అనేది ఉంటే నువ్వు ఎక్కడైనా రాణించగలుగుతావు. ఆయన వాళ్ళు వేసే ప్రశ్నలకు సహనముతో సమాధానములు
చెప్పుకుంటూ వచ్చారు. ఇక చివరికి వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు వాళ్ళతో చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో పరిసయ్యులకు శాస్త్రులకు ఎన్నో గొప్ప విషయాలు దొరికాయి. ఎందుకంటే అంత ఓపికతో ఎవరు జవాబులు చెప్పలేరు. ఇప్పుడు కూడా అంత ఓపికైన మనుషులు ఎవరు లేరు. ఈ చివరి దినాల్లో అసలు ప్రజలకు ఓపికే లేదు. హల్లెలూయా. ఆ రోజుల్లో పిల్లలు అన్నం తినలేదనుకోండి, తల్లిదండ్రులు ఏం చేసేవారు? వాడు వెంట తిరిగి వాడికి చందమామ చూపు, ఏ చెట్టో చూపు వాడికి అన్నం పెట్టేవారు. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలుసు, తినపతి మాని వీళ్ళు పడుకుని వెళ్ళిపోయి. అంటే ఈ చివరి దినాలు ఎలా వచ్చేసాయంటే ఎవరి విషయంలో కూడా ఓపిక లేదు, సహనము లేదు. అందుకే ఆత్మ ఫలముల్లో దీర్ఘశాంతం ఒకటి ఉంది. దానితో అతడు ఈ జీవితాన్ని విజయమైన మార్గంలో తీసుకెళ్ళగలడు. దీర్ఘశాంతము గలవాడిని ఎవరు జయించలేరు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతం ఉన్నవారిని ఎవరూ జయించలేరు. మౌనముగా ఉంటూ ప్రతి సమస్యను దీర్ఘశాంతముతో సహించుకుంటూ వెళితే, తల వంచుకుంటూ వెళితే బహుమానములు, ఉన్నత స్థానములు నిన్ను వెతుక్కుని వస్తాయి. హల్లెలూయా. సహించకపోతే, దీర్ఘశాంతం నీకు లేకపోతే చాలా కష్టం. హల్లెలూయా. నీ భర్తను నీవే మార్చుకోవచ్చు దీర్ఘశాంతముతో. నీ భార్యను నీవే మార్చుకోవచ్చు దీర్ఘశాంతముతో. కుటుంబాలను దీర్ఘశాంతముతో నడిపిస్తూ మార్చుకోవచ్చు. కానీ అది ఉండాలి. మనకు కోపం ఎక్కువ ఉంది కానీ ఏమి లేదు, దీర్ఘశాంతం అయితే లేదు. హల్లెలూయా. ఆ చేతులు ఎత్తాలి. ఈరోజు చాలామందికి ఇది తక్కువగా ఉన్నది. కొందరికైతే అసలు లేనే లేదు. మరి ఆత్మ ఫలాలు ఎన్ని? ఈ 9 లక్షణాలు ప్రతి మానవుడికి అవసరం. లేదు అంటే వాడు మృగం అవుతాడు. ప్రతి నరునికి ఈ 9 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. గలతీ 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 లక్షణాలు ప్రతి నరునికి ఉంటే వాడి జీవితమును ముందుకు తీసుకుని వెళ్ళగలడు. హల్లెలూయా. ఇవి లేకనే కుటుంబాలు, వ్యక్తులు అందరూ నాశనం అవటానికి కారణమది. మన కొరకు కూడా కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నారు. మన స్వభావం ఎటువంటిదంటే అది కూడా రాసి ఉన్నది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అదే గలతీ 5వ అధ్యాయంలో చెప్తారు. వద్దులేదు, అక్కడ కూడా మన స్వభావం కొరకు రాశారు. ఏమిటి మన స్వభావం అని అంటే మనలాంటి వ్యక్తిత్వం కలిగినవి భూమి మీద మరి ఏవీ లేవు. హల్లెలూయా. వెర్రి కోపం ఎవరికి ఉంది? హల్లెలూయా. ఇవి కుక్కలకి లేవండి, ఎవరికి ఉన్నాయి? వెర్రి కోపం ఉన్న మనుషులకే వెర్రి కోపం. వింత వింత చేష్టలు చేస్తారు. ఎవరు వీళ్ళు? మనుషులే. వింత వింత చేష్టలు చేస్తారు. కంటిన్యూషన్
చెడుతనముతో పూర్తిగా నింపబడి ఉంటారు. కంటికి ఏమాత్రం రెస్ట్ ఉండకుండా కంటితో ఎన్ని చేయగలరో అన్ని చేస్తూ ఉండగలుగుతారు. భయంకరమైన అబద్ధాలు ఆడగలుగుతారు. క్రిందవి పైకి, పైకి క్రిందకి మార్చగలుగుతూ ఉంటారు. ఇంకాను మనుషులు ప్లాన్లు అంటే అంతరంగంలో వారు వేసుకునే ప్లాన్స్ ఇంజనీర్ కూడా వేయలేడండి. అలాంటి ప్రణాళికలు వేసి కుటుంబాలను, మనుషులను వంచిస్తారు. ఇంత వింత విచిత్రమైన ఈ మనుషులను అదుపు చేయడానికి, వాళ్ళను కంట్రోల్ చేయడానికి దేవుడు 9 లక్షణాలను ఇచ్చాడు. హల్లెలూయా. ఈ లక్షణాలతో గుర్రమును కంట్రోల్ చేయడానికి కళ్ళెము లాగితే అది ఆగుతుంది. పడవను కంట్రోల్ చేయడానికి చుక్కాని. హల్లెలూయా. మరి నిన్ను, నీ దూకుడును కంట్రోల్ చేయడానికి 9 లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 9 లక్షణాలు ఉంటే నువ్వు పరిపూర్ణ మానవుడిగా భూమి మీద బ్రతకొచ్చు. లేకపోతే చాలా కష్టం. జన్మ పాపమును, కర్మ పాపమును కలిగిన మనుషులం మనం వేదికల మీద ఎలాగైనా ఉండొచ్చు. పాటలు ఏ విధంగానైనా పాడొచ్చు. ఎక్కడెక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు మనం నిర్వహించవచ్చు. కానీ మనం బ్రతుకుతున్న బ్రతుకు పరిశీలిస్తే మనం ఎటువంటి వాళ్ళమో మనకు తేట పడుతుంది. హల్లెలూయా. మన ఎటువంటి వాళ్ళము? అభిషేకింపబడిన ఒక దైవజనుడు ఇంటికి వచ్చి ఎన్నో అద్భుతములు చేసిన అతను ఇంటికి వచ్చి చాలా శుభ్రంగా భార్యను కొట్టేవాడు. ఆయన ఒక దైవజనుడి చిత్ర విచిత్రంగా ఆమెను కొట్టేవాడు. వేదిక మీద ఎవరు? అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వెర్రిగా ప్రవర్తించేవాడు. వెర్రిగా. మరొక వ్యక్తి, ఆయన దైవజనుడు, ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నాకు సెట్ అవ్వు అన్నాడట తన భార్య. నాకు సమాజంలో ఉన్న విలువకు, ప్రజలు నన్ను ఆదరిస్తున్న ఆదరణకు నువ్వు నాకు సెట్ అవ్వు, ఇంకొకరైతే నాకు సెట్ అవ్వద్దు అన్నాడు. అంటే దేవుడిచ్చిన భార్య నీకు ఇప్పుడు సెట్ కాలేదా? ఇంకొక ఆమె కావాలి. రేపు ఆమెను అంటారు, వీడు నీకు సెట్ అవ్వలేదని. ఆవిడ నీలా మార్చగలదా? వేదికల వరకు అందరూ ఏదో గొప్ప వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు వారు ఎంత క్రూరులో, ఎంత పాపాత్మలో, ఎంత నీచమైన పనులు చేసేవారో అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా. మీరు కూడా ఎలుగెత్తి ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేయొచ్చు. మీ ఇంటిలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ జీవితాన్ని దేవుడు చూస్తారు. హల్లెలూయా. అందుకే మానవుణ్ణి కంట్రోల్ చేయటానికి ఆత్మ ఫలములు ఖచ్చితంగా అవసరం. వీటికి మించిన నియమమే లేదన్నాడు. వీటికి మించిన నియమమే లేదు. హల్లెలూయా. ఇవి ఎవరైతే వాళ్ళ హృదయములోనికి, దేహములోనికి, ప్రాణములోనికి తీసుకొని జీవిస్తారో వీళ్ళు దేవుని మనుష్యులుగా భూమి మీద బ్రతకగలుగుతారు. దేవుని మనుషులు. హల్లెలూయా. ఇవి లేకుండా బ్రతకడం అనేది సాధ్యపడేది కాదండి. ఇది లేకుండా ఎవరు బ్రతకలేరు. ఇప్పుడు ఆ 9 మనుషులకు ఈ లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయి.
కనుకనే వాళ్ళు ఏం చేయగలిగారు? అతని స్వస్థత కొరకు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. హల్లెలూయా. అయిపోయింది మన సందేశం. కష్టపడ్డారు. ఆత్మ ఫలములు 9 లేకపోతే మన మనుషులుగా బ్రతకలేము. కొన్నిసార్లు మన అసలు రూపాలు బయటపడుతూ ఉంటాయి. వీటన్నిటినీ సరిచేయడానికే దేవుడు అది మనకు ఇచ్చారు. మీరు మారు మనస్సు పొందాలి అని అంటారు. మారు మనస్సు అంటే అర్థం ఏమిటి? మొదటి మనస్సు వదిలేయండి, మరలా రెండవ మనస్సును మీరు పొందండి. మొదటి మనస్సు పోవాలి, నూతనమైన మనస్సు మీకు రావాలి అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఒకప్పుడు నీవు ఎలా ఉన్నా క్రీస్తులో నీవు ఏమవ్వాలంటే చనిపోయి అదే క్రీస్తులో నువ్వు నూతన జీవితాన్ని పొందాలి. ప్రజలు నిన్ను పోల్చుకోలేని విధముగా, అంటే దాని అర్థం ఏమిటి? ఇంత జుట్లు, ఇంత డ్రెస్ అని కాదు. ప్రజలు నిన్ను పోల్చుకోలేని విధముగా నీ క్రియల్లో మార్పు రావాలి. నీ క్రియల్లో నువ్వు జీవము గల దేవుడిలోకి వెళ్ళకముందు ఇలాగే ఉన్నావు, వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉన్నావు. నీలో ఏ మార్పు లేదు. మేమొచ్చి ఏం చేయాలి అని అంటారు ప్రజలు. ఆయనలోనికి వెళ్ళక మునుపు భయంకరమైన కోపిష్ఠులు శాంతపరులుగా మారారు. భయంకరమైన కోపిష్ఠులు శాంతపరులుగా మారారు. ఇది ఎంత ఆశ్చర్యం! ఎలా కంటిన్యూగా డ్రింక్ చేసిన వాళ్ళు దాన్ని అసహించుకునేంత దూరం వెళ్ళిపోయారు. వ్యభిచారంలో బ్రతికిన వాళ్ళు ఆ పాపాన్ని పూర్తిగా అసహించుకునే స్థాయికి వచ్చారు. ఏమిటి ఆశ్చర్యకరమైన మార్పు! ఎప్పుడు సినిమాలు చూస్తూ గడుపుతున్న వీళ్ళు వాటిని పూర్తిగా విసర్జించేశారు. వాళ్ళ ఇళ్లలో లేవు, వారి ఫోన్లలో లేవు. ఈ మార్పుని ఏమంటారంటే ఇది క్రీస్తు శకం. హల్లెలూయా. అతనిలో క్రీస్తు పూర్వమంతా ఏమైంది? చనిపోయింది. క్రీస్తు శకంలో ఎలా అయ్యాడంటే అతనేనా ఇతను? హల్లెలూయా. ఆయనేనా? పౌలు అంటున్నారు, తార్సు వాడేనా ఇలా మారాడు అని అంటున్నారు. అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే మిమ్మల్ని చూచిన వారు ఆశ్చర్యపడే జీవితాలు, క్రియలు, పనులు మీలో ఏర్పడితేనే. అలా ఏర్పడకపోతే అప్పుడు అలాగే ఉన్నాము, ఇప్పుడు ఇలాగే ఉన్నాం. ఏమిటి తేడా? హల్లెలూయా. ఏమి తేడా లేదు. వాళ్ళు వేరే స్థలానికి వెళ్తున్నారు, నువ్వు చర్చికి వస్తున్నావు అంతే. మార్పులేమీ లేవు. అందుకని ప్రజలు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచడానికి భూమి మీద మీ సత్క్రియలను ప్రజల ఎదుట కనబడనివ్వండి. దీపము వెలిగించి దీపస్తంభం మీదే పెట్టండి, కొంచెము కింద మంచము కింద వాటిని పెట్టవద్దు. అంటే మీరు మారు మనస్సు పొందారని, మీరు మారారని ప్రజలకు తెలియాలి కదా. ఎవరికి? మనుషులకు తెలియాలి కదా. వారికి తెలియకపోతే వాళ్ళు ఎలా గ్రహిస్తారు? వాళ్ళు ఆశ్చర్యపడాలి, ఎలా ఎంత మార్పు నీలో కలిగినది. హల్లెలూయా. నీవు దొంగతనాలు మానేసావా? ఎలా మానేసుకోగలిగా? సిగరెట్లు ఎలా మానేసావు? పాన్పర గుట్కాలు ఎలా విడిచిపెట్టావు? నువ్వు బూతులు ఎక్కువ మాట్లాడావు, అవి ఎలా వదిలేసావు? ప్రజలు నిన్ను చూచి అడిగినప్పుడు అప్పుడు వాళ్లకు నువ్వు
జీవాధిపతి కొరకు చెప్పడానికి అవకాశం. ఇక్కడ హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడి ఇంటికాడ దుర్భాషల పాటలు పాడితే నిన్ను బట్టి రక్షింపబడేవారు ఎవరైనా ఉంటారు? మనం గొప్ప మనుషులం కావాలనేది దేవుని ఆశ. ఆ నలుగురు మనుషులు చూడండి, ఒక్క ఆత్మను రక్షించడానికి భుజాల మీద ఎక్కించుకున్నారు, పరలోకమందున్న దేవుని యొద్దకు తీసుకొచ్చారు. ఒక ఆత్మను రక్షించటం ఎంత ప్రయాసపడ్డారో. మేడ మీదకు పోయి పెంకులు తీసి ఆ యొక్క మనిషిని, ఆ వ్యాధిగ్రస్తుని కిందకు దించారు. ఎందుకంత ప్రయాసపడుతున్నారు? వారు దేవుని మనుషులు. హల్లెలూయా, దేవుని మనుషులు. ఈరోజు నీతో ప్రభువు చెప్తున్నారు, ఈరోజు బాగా త్రాగుడు అలవాటైపోయి అది త్రాగడానికి దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఏం చేయాలో తెలియక శానిటైజర్ తాగి ఎంతోమంది చనిపోయారు. దేని మీద వీళ్ళ ఆశ? హల్లెలూయా. స్మెల్ ఒకలా ఉన్నంత మాత్రం దానికి దీనికి తేడా ఉందా లేదు? కానీ వాళ్ళ దానికి బానిసలు, అందుకే అవి తాగి చాలామంది చనిపోయారు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నారు, నీ ఒక గొప్ప మనిషిగా ఈ భూమి మీద బ్రతకాలి. ఒక్క ఆత్మను కొరకు నలుగురు మనుషులు భారం కలిగి ఉన్నారు. ఒక ఆత్మే, అందులోని అది కూడా వ్యాధి గల ఆత్మ. నడవలేడు, మాట్లాడలేడు, ఏమీ చేయలేడు. కానీ ఆ ఆత్మను రక్షించడానికి నలుగురు దేవుని మనుషులు వచ్చారు. నలుగురు దేవుని మనుషులు. దేవుని మనుషులు కావాలండి. వాళ్ళు ఉంటేనే ప్రజలు రక్షింపబడతారు. ఇప్పుడు ఆ కుటుంబం అతడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు? కుటుంబస్తులందరూ ఆశ్చర్యపడుతున్నారు, నీకు ఎలా ఇది జరిగింది? ఇప్పుడు ఇంతవరకు అతడు ఆ ఇంటిలో ఏమి చేస్తూ ఉంటాడు? మీరు ఆలోచిస్తూ ఇంటి మొత్తాన్ని సిలువ వైపుకు నడిపించాడు. హల్లెలూయా. మీరు నన్ను వదిలేశారు, మంచం మీదనే వదిలేశారు, నన్ను తిట్టుకున్నారు, నేను ఎప్పుడు చనిపోతానని మీరు చూశారు. కానీ నా ప్రభువును రక్షకుడైన యేసు నన్ను బాగు చేసి సజీవ సాక్షిగా నిలబెట్టారు. ఆ మాటలు చెప్పగానే ఇంటిలో ఉన్న వారి గుండెలు బ్రద్దలి, ఇక్కడ ఉన్నాడు ఆ దేవుడు, మేము ఆయన వెంటే వస్తామని వాళ్ళు ఉన్నారు. కుటుంబం అంతా ఏమైనట్లు? హల్లెలూయా. దేవుని మనుషులు రగిలిస్తున్న ఉజ్జీవం చూడండి. నలుగురు భుజాల వ్యాధిగ్రస్తుని మోసాయి. బాగుపడిన ఆ వ్యాధిగ్రస్తుడు ఎంతమందిని? కుటుంబమును దేవుని యుద్ధకు తెచ్చాడు. ఇంకను ఎంతమందిని తెస్తున్నాడో మనకు తెలియదు. బైబిల్ అంతా రాస్తే భూమి చాలదన్నారు. ప్రైజ్ ద లార్డ్. అన్ని వివరాలు ఉంటాయి. ఈ నలుగురు మనుషుల్లో ఇప్పుడు మీరు కూడా దేవుని మనుషులు కావాలి. అలా లేరు ఈ అంత్య దినాల్లో, అలా ఉండడం లేదు. మనుషులు చాలా ఘోరం, కుళ్ళితనముతో ఉంటున్నారు, కులాల పిచ్చితో ఉంటున్నారు, ధన వ్యామోహముతో ఉంటున్నారు, స్వార్థముతో ఉంటున్నారు. దేవుని మనుషులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మరొకసారి ఆ మాటను మనం చదువుదాం. 2వ అధ్యాయంలో
3వ వచనం నుండి చదవండి. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారి ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ప్రైజ్ ది లార్డ్. నలుగురు మనుషులు ఆ దేవుని మనుషుల వలన ఒక జీవితం కట్టబడింది. హల్లెలూయా. మీరు కూడా దేవుని మనుషులు కావాలి. ఈ గొప్ప లక్షణాలు మీరు ఎలా సంపాదిస్తారు? ప్రార్థన చేయటం రావాలి. ప్రార్థన చేయడం వస్తే దైవ లక్షణాలు మనలోనికి వస్తాయి. ఇక్కడ అందరూ ప్రార్థించే వాళ్ళు కాదు. కొందరు ప్రార్థన చేసినా అది ప్రార్థన కాదు. హల్లెలూయా. తగ్గింపు లేని వారు ప్రార్థనలు చేస్తే దేవునికి అసహ్యం. ఎందుకని? తను తాను హెచ్చించుకునే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. పరిసయ్యుడి ప్రార్థన దేవుడు వినలేదు, వినే మనస్సు కూడా ఆయనకు లేదు. ఎవరు ప్రార్థన విన్నారు? హల్లెలూయా. సుంకరి ప్రార్థన విన్నాడు. అందుకని మీకు దేవునితో మాట్లాడడం రావాలి. మీరు ప్రార్థించాలి. అప్పుడు మీకు దైవ లక్షణాలు వస్తాయి. సూర్యుని ప్రకాశం అంతటిని చంద్రుడు తీసుకుంటూ రాత్రంతా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. హల్లెలూయా. మనము కూడా మనంతట మనం ఈ లక్షణాలను పొందలేము. ఇవి మోకాళ్ళు వేస్తున్న నీతి సూర్యుడి నుండి మనకు వస్తాయి. మోకాళ్ళు వేస్తున్న ఏ నీతి సూర్యుని ఎదుట మోకాళ్ళు వేస్తామో అక్కడ నుండి ఈ దైవ లక్షణాలు వస్తాయి. ఒక అతన్ని ప్రార్థన చేయమన్నారు. దేవుణ్ణి నమ్ముకొని 18 సంవత్సరాలైంది. పడవ పైన వెళ్తున్నారు. హఠాత్తుగా పడవ ప్రమాదానికి గురైంది. పక్కన నాస్తికుడు అంటున్నాడు, ఒరే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, ప్రార్థన చెయ్యంటే. అప్పుడు నమ్ముకున్నాను కానీ ఎప్పుడో వదిలేసాను. ఇప్పుడు అంటే ఆ దేవుడు దేవుడే, నా దేవుడే, కానీ నేను ఆయన పెద్దగా పట్టించుకోలేదన్నాడు. సరే దేవుడు గొప్పవాడే కదా, ప్రార్థన చేయన్నారు. వీడంటాడు, అయితే చేస్తున్నాను చూడు, యేసయ్య మీకు వందనాలు, 18 సంవత్సరాలు మీ దగ్గర నేనేం అడగలేదు. ఇప్పుడు కానీ కాపాడితే మరలా ఎప్పుడు నిన్నేం అడగను అని అన్నాడండి. ఏమన్నాడు? ఇప్పుడు కానీ నువ్వు కాపాడితే ఎప్పుడు నీ జోలికి రానన్నాడు. అంటే వాడి జీవితం అంతే, వాడి ప్రార్థన అంతే. మరి వాడు బతికాడో చచ్చిపోయాడో మనకు తెలియదు, కానీ ఈ మాటల వరకు మాత్రమే వాడు ప్రార్థన. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అవసరాలకు దేవుణ్ణి వెతికే వాళ్ళగా ఉండకూడదు. ప్రతిరోజు మనకు దేవుని వెలుగు కావాలి కనుక మనం ఎక్కడికి పోవాలి? ఆయన ప్రార్థనకు, ఆయన ఎదుట మోకాలు వేయటానికి వెళ్ళాలి. ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలి. నీకు తోచిన మాటలు దేవునికి చెప్పి వెలుగు పొందాలి. ఆ వెలుగుతో నీవు భూమి మీద నడుచుకోవాలి. మరి వెళ్ళకపోతే నీకే వెలుగు వస్తుంది? చీకటే కదా. ప్రార్థన చేయకపోతే ఏముంటుంది? చీకటి అంటే ఏమిటంటే మానవ లక్షణాలు. మనిషి లక్షణాలు ఏమిటి? చీకటి. ఒకసారి నేను నా స్నేహితుడు కొట్లాడుకున్నాం. చాలా భయంకరమైన కొట్లాట. అయితే వాడు నా షర్టు చింపేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఉన్నది ఒకటే వైట్ షర్ట్. ఏం ప్లాన్ చేయాలో ఆలోచించి వాడి ఇంటికి వెళ్ళాను. నా ఫ్రెండ్ అశోక్ వాడి పేరు.
అశోక్ షర్టు చిరిగిపోయింది పెద్దమ్మ, షర్ట్ ఇవ్వమన్నాడు అన్న. ఆమె నమ్మి షర్ట్ ఇచ్చింది. నేను రోడ్డు మీద శుభ్రంగా చింపేసి ఇంటికి ఇచ్చి వచ్చేసాను. ఇదే లక్షణాలు, చీకటి లక్షణాలు ఇలాగే ఉంటాయి. అదే ఆ కాలంలో ఒకవేళ నేను వెలుగు యొద్దకు వెళ్ళి ఉంటే వాడిని క్షమించి ఉండేవాడిని. వాడు ఇంటికి వచ్చాక నువ్వు ఎందుకు షర్ట్ ఇచ్చావని వాళ్ళ అమ్మగారిని అడుగుతాడు. హల్లెలూయా. చీకటి లక్షణాలు ఎలా ఉంటాయో చూసారు కదా. మనం దేవుని దగ్గర మోకాళ్ళు వేయకపోతే మనం చేసే పిచ్చి పనులు విశాఖపట్నంలో ఉన్న మెంటల్ కూడా చేయరండి. హల్లెలూయా. అలాంటి పిచ్చి మెంటల్ పనులు చేస్తాం. మోకాళ్ళు వేస్తే మనం మంచి పనులు చేయగలుగుతాం. అందుకే వేయాలి. హల్లెలూయా. నా కోసం కాదు, ఎవరి కోసం వాళ్ళే మోకాళ్ళు వేస్తే వెలుగు, దేవుని వెలుగు ప్రజల మీదకి వస్తుంది. ఆ వెలుగు వారిని నడిపిస్తుంది. నేను లోకమునకు వెలుగును, లోకమునకు నేను వెలుగునన్నారు. ఆ వెలుగు మనలోనికి వస్తే మనం సత్క్రియలు చేయగలుగుతాం. ఆ వెలుగు రావాలంటే మోకాళ్ళు వేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీలో చాలామంది వెళ్ళరండి, చాలా బిజీగా ఉంటారు. కనుక మీరు ఏం చేస్తారో మీకు అర్థం కాదు. అందుకని ఫోన్ అనుకున్న టైంలో అవతలలోడు ఎత్తకపోయినా మీరు ఫోన్ పడేస్తారు, గోడకి ఇసురు కొట్టేస్తారు. కొత్తది కొనుక్కుంటారు, డబ్బులు ఉన్నాయి కదా. ఇంకేం చేస్తారు? ఇంటిలో సామాన్లు ఎత్తేస్తుంటారు కొందరు. దేనికి? కోపానికి. మరలా సర్దుకుంటారు. విసిరేసిన వాళ్ళు ఇల్లే, సర్దుకున్న వాళ్ళు ఇల్లే. హల్లెలూయా. ఎందుకు అలా వెరివెరిగా ఉంటున్నాడు? మోకాళ్ళు వేయక, ఏం చేయక, మోకాళ్ళు వేయక, వెలుగు లేక ఈ చీకటి సంబంధమైన పనులు మనుషులు చేస్తూ ఉంటారు. అందుకనే ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దేవుని ఎదుట మోకాళ్ళు వేయాలి. అప్పుడే మనం విలువైన పనులు. సౌలు మీదకు దెయ్యం వస్తుంది, దావీదు మీదకు పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. సౌలును దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ప్రవక్తలలో ఒకడిగా పేరు కూడా వచ్చింది, కానీ ప్రవక్త కాడు. ప్రవక్తల గుంపులో ఒకసారి ప్రవచించాడు. మరి సౌలు దగ్గరికి ఏమొస్తుంది? దెయ్యం వస్తుంది. దావీదు మీదకు దేవుని ఆత్మ వస్తుంది. హల్లెలూయా. ఏమిటి ఇతనికి తేడా అంటే, సౌలు మోకాళ్ళు వేయడు, దావీదు మోకాళ్ళు వేస్తాడు. దేవుని ముఖమును దావీదు చూస్తున్నాడు, సౌలు దావీదునే చూస్తున్నాడు. అసూయతో నింపబడ్డాడు. ఏ పాపం మీలో ఉంటే అదే మిమ్మల్ని పరిపాలన చేస్తారు. హల్లెలూయా. దెయ్యం వచ్చి మీద పడుతూనే ఉంటుంది. మన దావీదు వెళ్ళి ఏమి అనలేదండి. యేసు నామములో వెళ్ళు అని ఈ మాటలు ఏమీ ఆయన చెప్పలేదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, పూర్ణ హృదయంతో పాటలు పాడుతున్నాడు దేవునికి. సౌలు మీద పడిన దెయ్యం దానంతట అదే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మనిషి అవుతున్నాడు. దావీదు వెళ్ళిపోగానే సౌలు ఏమవుతున్నాడు? ఇలా ఏ రాజుకైనా ఈ కష్టం వస్తే పరిస్థితి ఎలా ఉండొచ్చు? అసలు రాజ్యమే ఆయనకి అక్కర్లేదు అన్నట్టు ఉంది. హల్లెలూయా. మీరు కూడా దేవాలయంకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు? దేవాలయం వదిలి వెళ్ళాక ఎలా అయిపోతున్నారో మీరు చూడండి. సౌలు దెయ్యాలే మిమ్మల్ని పట్టుకున్నట్టున్నాయి. హల్లెలూయా. దావీదు ఆత్మయే మీకు కూడా కావాలి. దావీదు ఆత్మయే మిమ్మల్ని నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమి చేయాలి? మోకాళ్ళు వేయాలి. దానియేలు యెరూషలేము కిటికీలను వైపు ఉన్న కిటికీలను తెరిచి మోకాళ్ళు వేసి
దినమునకు 3 సార్లు. ఆయన ఏమి ఆర్డినరీ మ్యాన్ కాదు, గవర్నర్. దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకు? ఇలా రకరకాలుగా మన వాళ్ళతో మాట్లాడు. మరి మునుపు మనకు బల్బు ఉందంటారా? హల్లెలూయా చెప్పు. మనకు బల్బులు లేవు కదా. అంటే ఇప్పుడు ఏదో కొంచెం పైకి వచ్చామని ఆల్ బల్బులు చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పటికీ బల్బులు లేని వాళ్ళు ఉన్నారు కదా. అంటే జ్ఞానము తెలివితేటలు లేని వారు ఇప్పటికీ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నంత సహనం ప్రతి మానవుడికి ఉంటే వాడు ఎక్కడైనా రాణించగలుగుతాడు. ఎక్కడైనా. ఇన్ని చోట్ల పనులు చేస్తున్న ఒక చోట పని చేరుకుందాం. ఇక్కడ 2 నెలలు చేస్తారు, అక్కడ మానేస్తారు. అక్కడ 3 నెలలు చేస్తారు, అక్కడ మానేస్తారు. అక్కడ ఒక 6 నెలలు చేస్తారు, అక్కడ. ఎక్కడ ఒక చోట ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు చేశాను అన్నట్టు లేదు. అలా అయితే నువ్వు ఎప్పుడు స్థిరపెడతావు? ఎందుకు ఇక్కడ మానేసావంటే వాడు నా మీద కోపపడ్డాడు, దండేస్తాడు నాయన నీకు. హల్లెలూయా చెప్పు. సన్మానం చేస్తాడు. జీతం ఇచ్చేవాడు కోపపడడానికి అర్హత కలిగి ఉన్నాడు. మనం తప్పదు, పనికి ఒప్పుకున్నాం గనక ఏం చేయాలి? మనం భరించాల్సి ఉంటుంది. నేను భరించాలంటే నువ్వు మహాపట్టణంలో ఉన్న కంపెనీలన్నిటికీ తిరగాలి. హల్లెలూయా చెప్పు. అందుకు ఏం కావాలంటున్నారు? సహనం అనేది ఉంటే నువ్వు ఎక్కడైనా రాణించగలుగుతావు. ఆయన వాళ్ళు వేసే ప్రశ్నలకు సహనముతో సమాధానములు చెప్పుకుంటూ వచ్చారు. ఇక చివరికి వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు వాళ్ళతో చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో పరిసయ్యులకు శాస్త్రులకు ఎన్నో గొప్ప విషయాలు దొరికాయి. ఎందుకంటే అంత ఓపికతో ఎవరు జవాబులు చెప్పలేరు. ఇప్పుడు కూడా అంత ఓపికైన మనుషులు ఎవరు లేరు. ఈ చివరి దినాల్లో అసలు ప్రజలకు ఓపికే లేదు. హల్లెలూయా. ఆ రోజుల్లో పిల్లలు అన్నం తినలేదనుకోండి, తల్లిదండ్రులు ఏం చేసేవారు? వాడు వెంట తిరిగి వాడికి చందమామ చూపు, ఏ చెట్టో చూపు వాడికి అన్నం పెట్టేవారు. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలుసు, తినకపోతే మానే వెళ్ళిపడుకుని అరే ఈ చివరి దినాలు ఎలా వచ్చేసాయంటే ఎవరి విషయంలో కూడా ఓపిక లేదు, సహనము లేదు. అందుకే ఆత్మ ఫలముల్లో దీర్ఘశాంతం ఒకటి ఉంది. దానితో అతడు ఈ జీవితాన్ని విజయమైన మార్గంలో తీసుకెళ్ళగలడు. దీర్ఘశాంతము గలవాడిని ఎవరు జయించలేరు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతం ఉన్నవారిని ఎవరూ జయించలేరు. మౌనముగా ఉంటూ ప్రతి సమస్యను దీర్ఘశాంతముతో సహించుకుంటూ వెళితే, తల వంచుకుంటూ వెళితే బహుమానములు, ఉన్నత స్థానములు నిన్ను వెతుక్కుని వస్తాయి. హల్లెలూయా. సహించకపోతే, దీర్ఘశాంతం నీకు లేకపోతే చాలా కష్టం. హల్లెలూయా. నీ భర్తను నీవే మార్చుకోవచ్చు దీర్ఘశాంతముతో. నీ భార్యను నీవే మార్చుకోవచ్చు దీర్ఘశాంతముతో. కుటుంబాలను దీర్ఘశాంతముతో నడిపిస్తూ మార్చుకోవచ్చు. కానీ అది ఉండాలి. మనకు కోపం ఎక్కువ ఉంది కానీ ఏమి లేదు, దీర్ఘశాంతమైతే లేదు. హల్లెలూయా. ఆ చేతులు ఎత్తాలి. ఈరోజు చాలామందికి ఇది తక్కువగా ఉన్నది.
కొందరికైతే అసలు లేనే లేరు. మరి ఆత్మ ఫలాలు ఎన్ని? ఈ 9 లక్షణాలు ప్రతి మానవుడికి అవసరం. లేదు అంటే వాడు మృగం అవుతాడు. ప్రతి నరునికి ఈ 9 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. గలతీ 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 లక్షణాలు ప్రతి నరునికి ఉంటే వాడి జీవితమును ముందుకు తీసుకుని వెళ్ళగలడు. హల్లెలూయా. ఇవి లేకనే కుటుంబాలు, వ్యక్తులు అందరూ నాశనం అవటానికి కారణము. మన కొరకు కూడా కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నారు. మన స్వభావం ఎటువంటిదంటే అది కూడా రాసి ఉన్నది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అదే గలతీ 5వ అధ్యాయంలో చెప్తారు. వద్దులేదు, అక్కడ కూడా మన స్వభావం కొరకు రాశారు. ఏమిటి మన స్వభావం అని అంటే మనలాంటి వ్యక్తిత్వం కలిగినవి భూమి మీద మరి ఏవీ లేవు. హల్లెలూయా. వెర్రి కోపం ఎవరికి ఉంది? హల్లెలూయా. ఇవి కుక్కలకి లేవండి, ఎవరికి ఉన్నాయి? వెర్రి కోపం ఉన్న మనుషులకే వెర్రి కోపం. వింత వింత చేష్టలు చేస్తారు. ఎవరు వీళ్ళు? మనుషులే. వింత వింత చేష్టలు చేస్తారు. కంటిన్యూషన్ చెడుతనముతో పూర్తిగా నింపబడి ఉంటారు. కంటికి ఏమాత్రం రెస్ట్ ఉండకుండా కంటితో ఎన్ని చేయగలరో అన్ని చేస్తూ ఉండగలుగుతారు. భయంకరమైన అబద్ధాలు ఆడగలుగుతారు. క్రిందవి పైకి, పైకి క్రిందకి మార్చగలుగుతూ ఉంటారు. ఇంకాను మనుషులు ప్లాన్లు అంటే అంతరంగంలో వారు వేసుకునే ప్లాన్స్ ఇంజనీర్ కూడా వేయలేడండి. అలాంటి ప్రణాళికలు వేసి కుటుంబాలను, మనుషులను వంచిస్తారు. ఇంత వింత విచిత్రమైన ఈ మనుషులను అదుపు చేయడానికి, వాళ్ళను కంట్రోల్ చేయడానికి దేవుడు 9 లక్షణాలను ఇచ్చాడు. హల్లెలూయా. ఈ లక్షణాలతో గుర్రమును కంట్రోల్ చేయడానికి కళ్ళెము లాగితే అది ఆగుతుంది. పడవను కంట్రోల్ చేయడానికి చుక్కాని. హల్లెలూయా. మరి నిన్ను, నీ దూకుడును కంట్రోల్ చేయడానికి 9 లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 9 లక్షణాలు ఉంటే నువ్వు పరిపూర్ణ మానవుడిగా భూమి మీద బ్రతకొచ్చు. లేకపోతే చాలా కష్టం. జన్మ పాపమును, కర్మ పాపమును కలిగిన మనుషులను మనం వేదికల మీద ఎలాగైనా ఉండొచ్చు, పాటలు ఏ విధంగానైనా పాడొచ్చు, ఎక్కడెక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు మనం నిర్వహించవచ్చు. కానీ మనం బ్రతుకుతున్న బ్రతుకు పరిశీలిస్తే మనం ఎటువంటి వాళ్ళమో మనకు తేట పడుతుంది. హల్లెలూయా. మన ఎటువంటి వాళ్ళము? అభిషేకింపబడిన ఒక దైవజనుడు ఇంటికి వచ్చి ఎన్నో అద్భుతములు చేసిన అతను ఇంటికి వచ్చి చాలా శుభ్రంగా భార్యను కొట్టేవాడు. మనకు దైవజనుడి చిత్ర విచిత్రంగా ఆమెను కొట్టేవాడు. వేదిక మీద ఎవరు? అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వెర్రిగా ప్రవర్తించేవాడు. వెర్రిగా
మరొక వ్యక్తి, ఆయన దైవజనుడు, ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నాకు సెట్ అవ్వు అన్నాడట తన భార్య. నాకు సమాజంలో ఉన్న విలువకు, ప్రజలు నన్ను ఆదరిస్తున్న ఆదరణకు నువ్వు నాకు సెట్ అవ్వు, ఇంకొకరైతే నాకు సెట్ అవ్వద్దు అన్నాడు. అంటే దేవుడిచ్చిన భార్య నీకు ఇప్పుడు సెట్ కాలేదా? ఇంకొక ఆమె కావాలి. రేపు ఆమెను అంటారు, వీడు నీకు సెట్ అవ్వలేదని. ఆవిడ నీలా మార్చగలదా? వేదికల వరకు అందరూ ఏదో గొప్ప వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు వారు ఎంత క్రూరులో, ఎంత పాపాత్ములో, ఎంత నీచమైన పనులు చేసేవారో అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా. మీరు కూడా ఎలుగెత్తి ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేయొచ్చు. మీ ఇంటిలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ జీవితాన్ని దేవుడు చూస్తారు. హల్లెలూయా. అందుకే మానవుణ్ణి కంట్రోల్ చేయటానికి ఆత్మ ఫలములు ఖచ్చితంగా అవసరం. వీటికి మించిన నియమమే లేదన్నాడు. వీటికి మించిన నియమమే లేదు. హల్లెలూయా. ఇవి ఎవరైతే వాళ్ళ హృదయములోనికి, దేహములోనికి, ప్రాణములోనికి తీసుకొని జీవిస్తారో వీళ్ళు దేవుని మనుష్యులుగా భూమి మీద బ్రతకగలుగుతారు. దేవుని మనుషులు. హల్లెలూయా. ఇవి లేకుండా బ్రతకడం అనేది సాధ్యపడేది కాదండి. ఇది లేకుండా ఎవరు బ్రతకలేరు. ఇప్పుడు ఆ నలుగురు మనుషులకు ఈ లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయి కనుకనే వాళ్ళు ఏం చేయగలిగారు? అతని స్వస్థత కొరకు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. హల్లెలూయా. అయిపోయింది మన సందేశం. కష్టపడ్డారు. ఆత్మ ఫలములు 9 లేకపోతే మన మనుషులుగా బ్రతకలేవు. కొన్నిసార్లు మన అసలు రూపాలు బయటపడుతూ ఉంటాయి. వీటన్నిటినీ సరిచేయడానికే దేవుడు అది మనకు ఇచ్చారు. మీరు మారు మనస్సు పొందాలి అని అంటారు. మారు మనస్సు అంటే అర్థం ఏమిటి? మొదటి మనస్సు వదిలేయండి, మరలా రెండవ మనస్సును మీరు పొందండి. మొదటి మనస్సు పోవాలి, నూతనమైన మనస్సు మీకు రావాలి అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఒకప్పుడు నీవు ఎలా ఉన్నా క్రీస్తులో నీవు ఏమవ్వాలంటే చనిపోయి అదే క్రీస్తులో నువ్వు నూతన జీవితాన్ని పొందాలి. ప్రజలు నిన్ను పోల్చుకోలేని విధముగా, అంటే దాని అర్థం ఏమిటి? ఇంత జుట్లు, ఇంత డ్రెస్ అని కాదు. ప్రజలు నిన్ను పోల్చుకోలేని విధముగా నీ క్రియల్లో మార్పు రావాలి. నీ క్రియల్లో నువ్వు జీవము గల దేవుడిలోకి వెళ్ళకముందు ఇలాగే ఉన్నావు, వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉన్నావు. నీలో ఏ మార్పు లేదు. మేమొచ్చి ఏం చేయాలి అని అంటారు ప్రజలు. ఆయనలోనికి వెళ్ళక మునుపు భయంకరమైన కోపిష్ఠులు శాంతపరులుగా మారారు. భయంకరమైన కోపిష్ఠులు శాంతపరులుగా మారారు. ఇది ఎంత ఆశ్చర్యం! ఎలా కంటిన్యూగా డ్రింక్ చేసిన వాళ్ళు దాన్ని అసహించుకునేంత దూరం వెళ్ళిపోయారు. వ్యభిచారంలో బ్రతికిన వాళ్ళు ఆ పాపాన్ని పూర్తిగా అసహించుకునే స్థాయికి వచ్చారు. ఏమిటి ఆశ్చర్యకరమైన మార్పు! ఎప్పుడు సినిమాలు చూస్తూ గడుపుతున్న వీళ్ళు వాటిని పూర్తిగా విసర్జించేశారు. వాళ్ళ ఇళ్లలో లేవు, వారి ఫోన్లలో లేవు. ఈ మార్పుని ఏమంటారంటే
ఇది క్రీస్తు శకం. హల్లెలూయా. అతనిలో క్రీస్తు పూర్వం అంతా ఏమైంది? చనిపోయింది. క్రీస్తు శకంలో ఎలా అయ్యాడంటే అతనేనా ఇతను? హల్లెలూయా. ఆయనేనా? పౌలు అంటున్నారు, తార్సు వాడేనా ఇలా మారాడు అని అంటున్నారు. అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే మిమ్మల్ని చూచిన వారు ఆశ్చర్యపడే జీవితాలు, క్రియలు, పనులు మీలో ఏర్పడితేనే. అలా ఏర్పడకపోతే అప్పుడు అలాగే ఉన్నాము, ఇప్పుడు ఇలాగే ఉన్నాం. ఏమిటి తేడా? హల్లెలూయా. ఏమి తేడా లేదు. వాళ్ళు వేరే స్థలానికి వెళ్తున్నారు, నువ్వు చర్చికి వస్తున్నావు అంతే. మార్పులేమీ లేవు. అందుకని ప్రజలు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచడానికి భూమి మీద మీ సత్క్రియలను ప్రజల ఎదుట కనబడనివ్వండి. దీపము వెలిగించి దీపస్తంభం మీదే పెట్టండి, కొంచెము కింద మంచము కింద వాటిని పెట్టవద్దు. అంటే మీరు మారు మనస్సు పొందారని, మీరు మారారని ప్రజలకు తెలియాలి కదా. ఎవరికి? మనుషులకు తెలియాలి కదా. వారికి తెలియకపోతే వాళ్ళు ఎలా గ్రహిస్తారు? వాళ్ళు ఆశ్చర్యపడాలి, ఎలా ఇంత మార్పు నీలో కలిగినది. హల్లెలూయా. నీవు దొంగతనాలు మానేసావా? ఎలా మానేసుకోగలిగా? సిగరెట్లు ఎలా మానేసావు? పాన్పర గుట్కాలు ఎలా విడిచిపెట్టావు? నువ్వు బూతులు ఎక్కువ మాట్లాడావు, అవి ఎలా వదిలేసావు? ప్రజలు నిన్ను చూచి అడిగినప్పుడు అప్పుడు వాళ్లకు నువ్వు జీవాధిపతి కొరకు చెప్పడానికి అవకాశం. ఇక్కడ హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడి ఇంటికాడ దుర్భాషల పాటలు పాడితే నిన్ను బట్టి రక్షింపబడేవారు ఎవరైనా ఉంటారు? మనం గొప్ప మనుషులం కావాలనేది దేవుని ఆశ. ఆ నలుగురు మనుషులు చూడండి, ఒక్క ఆత్మను రక్షించడానికి భుజాల మీద ఎక్కించుకున్నారు, పరలోకమందున్న దేవుని యొద్దకు తీసుకొచ్చారు. ఒక ఆత్మను రక్షించటం ఎంత ప్రయాసపడ్డారో. మేడ మీదకు పోయి పెంకులు తీసి ఆ యొక్క మనిషిని, ఆ వ్యాధిగ్రస్తుని కిందకు దించారు. ఎందుకంత ప్రయాసపడుతున్నారు? వారు దేవుని మనుషులు. హల్లెలూయా. దేవుని మనుషులు. ఈరోజు నీతో ప్రభువు చెప్తున్నారు, ఈరోజు బాగా త్రాగుడు అలవాటైపోయి అది త్రాగడానికి దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఏం చేయాలో తెలియక శానిటైజర్ తాగి ఎంతోమంది చనిపోయారు. దేని మీద వీళ్ళ ఆశ? హల్లెలూయా. స్మెల్ ఒకలా ఉన్నంత మాత్రం దానికి దీని తేడా ఉండాలి. కానీ వాళ్ళ దానికి బానిసలు, అందుకే అవి తాగి చాలామంది చనిపోయారు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నారు, నీ ఒక గొప్ప మనిషిగా ఈ భూమి మీద బ్రతకాలి. ఒక్క ఆత్మను కొరకు నలుగురు మనుషులు భారం కలిగి ఉన్నారు. ఒక ఆత్మే, అందులోని అది కూడా వ్యాధి గల ఆత్మ. నడవలేడు, మాట్లాడలేడు, ఏమీ చేయలేడు. కానీ ఆ ఆత్మను రక్షించడానికి నలుగురు దేవుని మనుషులు వచ్చారు. నలుగురు దేవుని మనుషులు. దేవుని మనుషులు కావాలండి. వాళ్ళు ఉంటేనే ప్రజలు రక్షింపబడతారు. ఇప్పుడు ఆ కుటుంబం అతడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు? కుటుంబస్తులందరూ ఆశ్చర్యపడుతున్నారు, నీకెలా ఇది జరిగింది? ఇప్పుడు ఇంతవరకు అతడు ఆ ఇంటిలో ఏమి చేస్తూ ఉంటాడు? మీరు ఆలోచిస్తూ
ఇంటి మొత్తాన్ని సిలువ వైపుకు నడిపించాడు. హల్లెలూయా. మీరు నన్ను వదిలేశారు, మంచం మీదనే వదిలేశారు, నన్ను తిట్టుకున్నారు, నేనెప్పుడు చనిపోతానని మీరు చూశారు. కానీ నా ప్రభువును రక్షకుడైన యేసు నన్ను బాగు చేసి సజీవ సాక్షిగా నిలబెట్టారు. ఆ మాటలు చెప్పగానే ఇంటిలో ఉన్న వారి గుండెలు బ్రద్దలై, ఎక్కడ ఉన్నాడు ఆ దేవుడు, మేము ఆయన వెంటే వస్తామని వాళ్ళు ఉన్నారు. కుటుంబం అంతా ఏమైనట్లు? హల్లెలూయా. దేవుని మనుషులు రగిలిస్తున్న ఉజ్జీవము చూడండి. నలుగురు భుజాల వ్యాధిగ్రస్తుని మోసే బాగుపడిన ఆ వ్యాధిగ్రస్తుడు ఎంతమందిని, కుటుంబమును దేవుని యుద్ధకు తెచ్చాడు. ఇంకనూ ఎంతమందిని తెస్తున్నాడో మనకు తెలియదు. బైబిల్ అంతా రాస్తే భూమి చాలదన్నారు. ప్రైజ్ ద లార్డ్. అన్ని వివరాలు ఉంటాయి. ఈ నలుగురు మనుషుల్లో ఇప్పుడు మీరు కూడా దేవుని మనుషులు కావాలి. అలా లేరు ఈ అంత్య దినాల్లో, అలా ఉండడం లేదు. మనుషులు చాలా ఘోరం, కుళ్ళితనముతో ఉంటున్నారు, కులాల పిచ్చితో ఉంటున్నారు, ధన వ్యామోహముతో ఉంటున్నారు, స్వార్థముతో ఉంటున్నారు. దేవుని మనుషులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మరొకసారి ఆ మాటను మనం చదువుదాం. 2వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదవండి. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారి ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ప్రైజ్ ది లార్డ్. నలుగురు మనుషులు ఆ దేవుని మనుషుల వలన ఒక జీవితం కట్టబడింది. హల్లెలూయా. మీరు కూడా దేవుని మనుషులు కావాలి. ఈ గొప్ప లక్షణాలు మీరు ఎలా సంపాదిస్తారు? ప్రార్థన చేయటం రావాలి. ప్రార్థన చేయడం వస్తే దైవ లక్షణాలు మనలోనికి వస్తాయి. ఇక్కడ అందరూ ప్రార్థించే వాళ్ళు కాదు. కొందరు ప్రార్థన చేసినా అది ప్రార్థన కాదు. హల్లెలూయా. తగ్గింపు లేని వారు ప్రార్థనలు చేస్తే దేవునికి అసహ్యం. ఎందుకని? తను తాను హెచ్చించుకునే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. పరిసయ్యుడి ప్రార్థన దేవుడు వినలేదు, వినే మనస్సు కూడా ఆయనకు లేదు. ఎవరు ప్రార్థన విన్నారు? హల్లెలూయా. సుంకరి ప్రార్థన విన్నాడు. అందుకని మీకు దేవునితో మాట్లాడడం రావాలి. మీరు ప్రార్థించాలి. అప్పుడు మీకు దైవ లక్షణాలు వస్తాయి. సూర్యుని ప్రకాశం అంతటిని చంద్రుడు తీసుకుంటూ రాత్రంతా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. హల్లెలూయా. మనము కూడా మనంతట మనం ఈ లక్షణాలను పొందలేము. ఇవి మోకాళ్ళు వేస్తున్న నీతి సూర్యుడి నుండి మనకు వస్తాయి. మోకాళ్ళు వేస్తున్న ఏ నీతి సూర్యుని ఎదుట మోకాళ్ళు వేస్తామో అక్కడ నుండి ఈ దైవ లక్షణాలు వస్తాయి. ఒక అతన్ని ప్రార్థన చేయమన్నారు. దేవుణ్ణి నమ్ముకొని 18 సంవత్సరాలైంది. పడవ పైన వెళ్తున్నారు. హఠాత్తుగా పడవ ప్రమాదానికి గురైంది. పక్కన నాస్తికుడు అంటున్నాడు, ఒరే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, ప్రార్థన చెయ్యంటే, అప్పుడు నమ్ముకున్నాను కానీ ఎప్పుడో వదిలేసా. ఇప్పుడు
అంటే ఆ దేవుడు దేవుడే, నా దేవుడే, కానీ నేను ఆయన పెద్దగా పట్టించుకోలేదన్నాడు. సరే, దేవుడు గొప్పవాడే కదా, ప్రార్థన చేయన్నారు. వీడంటాడు, అయితే చేస్తున్నాను చూడు, యేసయ్య మీకు వందనాలు, 18 సంవత్సరాలు మీ దగ్గర నేనేం అడగలేదు, ఇప్పుడు కానీ కాపాడితే మరలా ఎప్పుడు నిన్నేం అడగను అని అన్నాడండి. ఏమన్నాడు? ఇప్పుడు కానీ నువ్వు కాపాడితే ఎప్పుడు నీ జోలికి రానన్నాడు. అంటే వాడి జీవితం అంతే, వాడి ప్రార్థన అంతే. మరి వాడు బతికాడో చచ్చిపోయాడో మనకు తెలియదు, కానీ ఈ మాటల వరకు మాత్రమే వాడు ప్రార్థన. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అవసరాలకు దేవుణ్ణి వెతికే వాళ్ళగా ఉండకూడదు. ప్రతిరోజు మనకు దేవుని వెలుగు కావాలి కనుక మనం ఎక్కడికి పోవాలి? ఆయన ప్రార్థనకు, ఆయన ఎదుట మోకాలు వేయటానికి వెళ్ళాలి. ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలి. నీకు తోచిన మాటలు దేవునికి చెప్పి వెలుగు పొందాలి. ఆ వెలుగుతో నీవు భూమి మీద నడుచుకోవాలి. మరి వెళ్ళకపోతే నీకే వెలుగు వస్తుంది? చీకటే కదా. ప్రార్థన చేయకపోతే ఏముంటుంది? చీకటి అంటే ఏమిటంటే మానవ లక్షణాలు. మనిషి లక్షణాలు ఏమిటి? చీకటి. ఒకసారి నేను నా స్నేహితుడు కొట్లాడుకున్నాం, చాలా భయంకరమైన కొట్లాట. అయితే వాడు నా షర్టు చింపేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఉన్నది ఒకటే వైట్ షర్ట్. ఏం ప్లాన్ చేయాలో ఆలోచించి వాడి ఇంటికి వెళ్ళాను. నా ఫ్రెండ్ అశోక్, వాడి పేరు అశోక్. షర్టు చిరిగిపోయింది పెద్దమ్మ, షర్ట్ ఇవ్వమన్నాడు అన్న. ఆమె నమ్మి షర్ట్ ఇచ్చింది. నేను రోడ్డు మీద శుభ్రంగా చింపేసి ఇంటికి ఇచ్చి వచ్చేసాను. ఇదే లక్షణాలు, చీకటి లక్షణాలు ఇలాగే ఉంటాయి. అదే ఆ కాలంలో ఒకవేళ నేను వెలుగు యొద్దకు వెళ్ళి ఉంటే వాడిని క్షమించి ఉండేవాడిని. వాడి ఇంటికి వచ్చాక నువ్వు ఎందుకు షర్ట్ ఇచ్చావని వాళ్ళ అమ్మగారిని అడుగుతాడు. హల్లెలూయా. చీకటి లక్షణాలు ఎలా ఉంటాయో చూశారు కదా. మనం దేవుని దగ్గర మోకాళ్ళు వేయకపోతే మనం చేసే పిచ్చి పనులు విశాఖపట్నంలో ఉన్న మెంటల్ కూడా చేయరండి. హల్లెలూయా. అలాంటి పిచ్చి మెంటల్ పనులు చేస్తాం. మోకాళ్ళు వేస్తే మనం మంచి పనులు చేయగలుగుతాం. అందుకే వేయాలి. హల్లెలూయా. నా కోసం కాదు, ఎవరి కోసం వాళ్ళే మోకాళ్ళు వేస్తే వెలుగు, దేవుని వెలుగు ప్రజల మీదకి వస్తుంది. ఆ వెలుగు వారిని నడిపిస్తుంది. నేను లోకమునకు వెలుగును, లోకమునకు నేను వెలుగునన్నా. ఆ వెలుగు మనలోనికి వస్తే మనం సత్క్రియలు చేయగలుగుతాం. ఆ వెలుగు రావాలంటే మోకాళ్ళు వేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీలో చాలామంది వెళ్ళరండి, చాలా బిజీగా ఉంటారు కనుక మీరు ఏం చేస్తారో మీకు అర్థం కాదు. అందుకని ఫోన్ అనుకున్న టైంలో అవతలవాడు ఎత్తకపోయినా మీరు ఫోన్ పడేస్తారు, గోడకి ఇసురు కొట్టేస్తారు, కొత్తది కొనుక్కుంటారు, డబ్బులు ఉన్నాయి కదా. ఇంకేం చేస్తారు? ఇంటిలో సామాన్లు ఎత్తేస్తుంటారు కొందరు. దేనికి? కోపానికి. మళ్ళా సర్దుకుంటారు. విసిరేసిన వాళ్ళు ఇల్లే, సర్దుకున్న వాళ్ళు ఇల్లే. హల్లెలూయా. ఎందుకు అలా వెరివెరిగా ఉంటున్నాడు? మోకాళ్ళు వేయక, ఏం చేయక, మోకాళ్ళు వేయక, వెలుగు లేక ఈ చీకటి సంబంధమైన పనులు మనుషులు చేస్తూ ఉంటారు. అందుకనే ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దేవుని ఎదుట మోకాళ్ళు వేయాలి. అప్పుడే మనం విలువైన పనులు. సౌలు మీదకు దెయ్యం వస్తుంది, దావీదు మీదకు పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. సౌలును దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు.
ప్రవక్తలలో ఒకడిగా పేరు కూడా వచ్చింది, కానీ ప్రవక్త కాడు. ప్రవక్తల గుంపులో ఒకసారి ప్రవచించాడు. మరి సౌలు దగ్గరికి ఏమొస్తుంది? దయ్యం వస్తుంది. దావీదు మీదకు దేవుని ఆత్మ వస్తుంది. హల్లెలూయా. ఏమిటి అతనికి ఇతనికి తేడా అంటే, సౌలు మోకాళ్ళు వేయడు, దావీదు మోకాళ్ళు వేస్తాడు. దేవుని ముఖమును దావీదు చూస్తున్నాడు, సౌలు దావీదునే చూస్తున్నాడు. అసూయతో నింపబడ్డాడు. ఏ పాపం మీలో ఉంటే అదే మిమ్మల్ని పరిపాలన చేస్తారు. హల్లెలూయా. దయ్యం వచ్చి మీద పడుతూనే ఉంటుంది. మన దావీదు వెళ్ళి ఏమి అనలేదండి. యేసు నామములో వెళ్ళు అని ఈ మాటలు ఏమీ ఆయన చెప్పలేదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, పూర్ణ హృదయంతో పాటలు పాడుతున్నాడు దేవునికి. సౌలు మీద పడిన దయ్యం దానంతట అదే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మనిషి అవుతున్నాడు. దావీదు వెళ్ళిపోగానే సౌలు ఏమవుతున్నాడు? ఇలా ఏ రాజుకైనా ఈ కష్టం వస్తే పరిస్థితి ఎలా ఉండొచ్చు? అసలు రాజ్యమే ఆయనకి అక్కర్లేదు అన్నట్టు ఉంది. హల్లెలూయా. మీరు కూడా దేవాలయంకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు? దేవాలయం వదిలి వెళ్ళాక ఎలా అయిపోతున్నారో మీరు చూడండి. సౌలు దయ్యాలే మిమ్మల్ని పట్టుకున్నట్టున్నాయి. హల్లెలూయా. దావీదు ఆత్మయే మీకు కూడా కావాలి. దావీదు ఆత్మయే మిమ్మల్ని నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమి చేయాలి? మోకాళ్ళు వేయాలి. దానియేలు యెరూషలేము కిటికీలను వైపు ఉన్న కిటికీలను తెరిచి మోకాళ్ళు వేసి దినమునకు 3 సార్లు, ఆయన ఏమి ఆర్డినరీ మ్యాన్ కాదు, గవర్నర్. దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకు? దేవుని నడిపింపు కావాలి, దైవ లక్షణములు కావాలి, పరిపూర్ణ మనిషిగా బ్రతకాలి. మానవత్వంతో బ్రతకాలంటే ఏ నరుడైనా ఈ భూమి మీద ఎవరిని చూడాలి? అంతేనండి. యేసుక్రీస్తును చూడకపోతే మనం మనుషులమే కావు. హల్లెలూయా. అందుకే మీరు అప్పుడప్పుడు ప్రవర్తించే ప్రవర్తన నాకు కూడా అర్థం. హల్లెలూయా. ఎందుకు అలా మారిపోతారో ఎవరిని చూడలేదు. ఆయనను చూడలేని మనుషులు చిత్ర విచిత్రములుగా మారిపోతూ ఉంటారు. మీరు వెళ్ళాలా? ఖచ్చితంగా ఆయన దగ్గరకు మీరు వెళ్ళి ఆ వెలుగును పొంది రావాలి. అప్పుడు మీకు అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? అత్తగారు వచ్చారు, ఒక ఇంటికి అత్తగారు వచ్చారు. మరి కొడుకుంటే తల్లి వస్తుందా రాదా? వస్తుందా? తల్లి వచ్చింది. తల్లి కొడుకుతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే కోడలు శ్రోత పడిపోయింది. ఏమైంది? ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. ఆమె వచ్చినప్పుడే పడిపోతుందండి. ఆమెకి అర్థమైపోయింది. మరి పెద్ద ఆమె కదా, ఆవిడ అనుకుంది, రే నువ్వు ఎంతోమందికి దేవుని మాటలు ప్రకటిస్తున్నావు, నీ భార్య ప్రకటిస్తుంది, కానీ నేను రాగానే నీ భార్య ఊరికినే పడిపోతుంది. అంటే నన్ను వెళ్ళిపోండి అని చెప్పలేక ఇటువంటి ఒక ప్రణాళిక వేసింది. ఎలాంటి ప్రణాళిక వేసిందొచ్చు? ఆవిడ దేవతలకు వెళ్తారా? వెళ్ళిన మనిషి అంటారా? వెళ్ళిన మనిషి అయితే అలా చేస్తారా? మీలో అలాంటి వాళ్ళు ఎవరున్నారా? హల్లెలూయా చెప్పండి. నటనలు మంచివి కాదు కదా. ఎప్పటికైనా నటన నిజమైపోతుంది. కడుపు నొప్పి లేకుండానే ఉందని చెప్పడం, తలనొప్పి లేకుండానే తల తిరుగుతుందని చెప్పడం, కాలు నొప్పి లేకుండానే కాలు పొడి చేస్తుందని అనడం, ఒకరోజు నిజాలు అయిపోతాయి. మీ నోరే మిమ్మల్ని పాడు చేస్తుంది. ఎన్నడూ లేనివి చెప్పకూడదు. లేనివి
దేవుని సేవకుల దగ్గర అసలే చెప్పకూడదు. అర్థమవుతుందా? ఎన్నడూ ఏ దేవుని సేవకుని దగ్గర లేని విషయాలు అస్సలే చెప్పకూడదు. జరిగిపోతుంది, తర్వాత నీకు నష్టం కలుగుతుంది. ఆమె వాక్యం చెప్పే స్త్రీని ఎవరొస్తే పడిపోతుంది? హల్లెలూయా. దేవుని మనిషేనా? వాక్యం చెప్పిన వాళ్ళందరూ దేవుని మనుషులు అయిపోతారా? ఓ పుస్తకాన్ని రాసుకొని వచ్చి అద్భుతంగా ప్రసంగించవచ్చు, కానీ అది గొప్పతనం కాదు. దేవుని మనుషులుగా బ్రతకడమే గొప్పతనం. హల్లెలూయా. మనం అక్షరముల దేవుని మనుషులుగా బ్రతికితే గొప్ప మనస్సు మనలో ఉంటుంది, గొప్ప మనస్సు ఉంటుంది. హల్లెలూయా. ఈ మనసు ఎవరు మనకిస్తారు? పాస్టర్ గారు మీరు ఎక్కువ సమయం చెప్పారు, ఏం కంగారు పడకండి, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మనసు చెప్పండి మనకి ఉంటే చాలు. ఇవి లేకనే ఈరోజు పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉంటున్నాయి. హల్లెలూయా. కుటుంబాలు కూడా విడిపోవడానికి కారణాలు ఇవేనండి, ఈ మనస్సులే. కనుక మీరు గొప్ప మనస్సు కలిగిన నలుగురిలో ఒకరిగా మీరు ఉండాలని దేవుడు ఈరోజు కోరుతున్నారు. భూమి మీద ఎవరు ఏమీ మోసుకొని వెళ్ళరు, మీకు తెలియంది ఏమీ లేదు. ఎవరు ఏమీ మోసుకొని వెళ్ళరు. మీకు ఒక ఉదాహరణ, చనిపోయినప్పుడు చిల్లర జల్లుతారు, మీకు తెలుసా? చిల్లర వేస్తారు. దాని అర్థం ఏమిటి? ఎందుకు వేస్తున్నారు? ఈ లోకములో నీ కాసులు ఈ లోకములో నీకు నీ కాసులకు చెల్లిపోయింది, నీకు లోకానికి చెల్లిపోయిందని ఒక అర్థం. రెండవది బలమైన అర్థం ఏమిటంటే, దీనికోసమే కదా నువ్వు బ్రతికావు. తెల్లవారి లేస్తే ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాయలు, ఎన్ని లంచాలు, ఎంత అక్రమముగా నువ్వు దీనికోసమే కదా బ్రతికావని వాళ్ళు ముందు వెళుతూ వెనక ఉన్న శవమే విసురుతారు. ఏం చేస్తున్నారు? ఇలా విసురుతుంటే ఆ కాసులు వాడి మీద పడి క్రింద పడుతుంటాయి. హల్లెలూయా. ఏమాత్రం ప్రాణం ఉన్నవాడు ఏం చెప్తాడు చెప్పండి? హల్లెలూయా. అవన్నీ తిరిగి ఏరేస్తాడు, ఎరడు. ప్రాణం ఉంటే వదలడు కదా. అక్కడ సత్యం చూడండి, దీనికోసమే బ్రతికావు, మేము విసురుతున్నావు, నువ్వు తీసుకో. వాడు ఒక్క రూపాయి కూడా చేతికి అందించలేడు, ఒక్క రూపాయి కూడా చేతికి అందించుకోలేడు. దేవుడు చెప్తున్నారు, ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీరు గొప్ప మనుషులుగా బ్రతకాలి. ప్రేమ, కనికరం, దయ, సహనం, దయాలత్వం, మంచితనం, ఈ గొప్ప లక్షణాలే మీకు ఆస్తిపాస్తులు కావాలి, అవే మీకు అంతస్తులు కావాలి. ఆ గొప్ప మనిషి అని మీకోసం ప్రజలు చెప్పుకుంటే అది దేవునికి ఎంతో సంతోషం, ఆయనకు మహిమ. హల్లెలూయా. నాయరాలా అని పిలిచారు ఒక విలేజ్లో ప్రెసిడెంట్. ఒక నాయరాలా అంటే 7 ఊర్లు వినబడేలాగా ఓ అని అందట. 7గురికి భోజనం అంటే అని. హల్లెలూయా. అని మీకు అర్థమైందా? ఎక్కడికి పదవులు కావాలి, ఘనత కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, సహాయం చేయాల్సిన సమయం వస్తే అమ్మగారు పారిపోతారు. హల్లెలూయా. ఇలా దేవుని మనుషులు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారితో పరిచర్య చేస్తున్న వాళ్ళు 3 స్త్రీలు ఉన్నారు. ఆయన పరిచర్య అంతటికీ ధనం ఇస్తున్న స్త్రీలు ఆ 3. అందులో ఒక ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ భార్య, మరొక 2 సాధారణమైన స్త్రీలు.
వాళ్ళ ముగ్గురు ఆయన సేవకు సహాయపడుతూ వచ్చారు. హల్లెలూయా. గొప్ప మనుషులు కావాలండి. విలియం కేరీ అంటున్నారు, దేవుని కోసం గొప్ప వాటిని ఆలోచించండి, గొప్ప గొప్ప వాటిని చేయండి అంటారు. ఈ గొప్ప మనుషులు లేకపోయారు. ఇంటికి అత్త వచ్చిందనుకోండి, మీరు ఆకలితో ఉండి అత్త కడుపు నింపొచ్చు కదా, మావయ్య గారు కడుపుకు పెట్టొచ్చు కదా. ఓ పూట తినకపోతే చనిపోతారా? హల్లెలూయా. ఏమీ లేదు, అన్నీ అయిపోయాయి. ఆ కాలంలో ఈ గొప్ప మనుషులు చూడగలిగాం కానండి, ఈ చివరి కాలంలో ఆ ప్రేమ కలిగిన మనుషులు మనం ఇక చూడలేము. చివరి దినాల్లో మొదట అందరూ బాగానే ఉంటారండి, రాను రాను రోగాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. రాను రాను పాపం అత్త కోడలు లేక అల్లుడు వాళ్ళందరూ చెప్పుకుంటారు, పాస్టర్ గారు మాకు అల్లుడు దేవుడు లాంటి అల్లుడిని ఇచ్చారు. ఆ తర్వాత ఏమంటారు తెలుసా? ఆడొచ్చాడండి, మేము ఇలా అయిపోయాం. హల్లెలూయా. దేవతలాంటి కోడలు వచ్చా అని అంటారు. ఆ తర్వాత ఏమిటి వచ్చారు, ఇల్లు ఎరగదీసేశారండి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాను రాను వాళ్ళకి ఏం పెరుగుతున్నాయి? రోగాలు పెరుగుతున్నాయి. ఏమి రోగాలు తెలియదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు, గొప్ప మనుషులుగా ఉండండి. ఇంటిలో తల పండిన పెద్దలు ఉండడం ఆశీర్వాదం. ఇంటిలో తల నెరుస్తున్న పెద్దలు ఉండాలి. నీ తల్లి, తండ్రి, అత్త, మామ అందరూ ఉండడం ఆశీర్వాదం. హల్లెలూయా. మరి ఈరోజు అలా లేదు, ప్రజలు అలాగా లేరు. మనుషులు చిన్నోళ్ళు, వింత వింత మనస్సులు, రకరకాల వైఖరులు. హల్లెలూయా. ఈరోజు తండ్రికి తల్లికి చూసిన పిల్లలు కాలేకపోతున్నారు. మళ్ళా చనిపోయిన రోజున ఎంతో ఏడుస్తారు, విలపిస్తారు, నాన్న అని చెప్పి గుండెల మీద కొడతా ఉంటారు. వాడు లేచి వస్తే మళ్ళీ ఎందుకు లేచా ఉంటారు. హల్లెలూయా చెప్పారు. అంటే మీరు ఆలోచించండి, వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకి ఏమీ చూడలేకపోతున్నారు. మీ చేతి ద్వారా వచ్చే రూపాయి వాళ్ళు తినాలని ఉంటుంది, మీరిచ్చే వాళ్ళు త్రాగాలని ఉంటుంది. కష్టమంతా నూర్చి మీకు పెట్టారు, మీ నుండి వాళ్ళు చూస్తారు. వృద్ధాప్యములో వారిని మీరెన్నడూ తృణీకరించకూడదని రాయబడి. హల్లెలూయా. ఆడపిల్లవైనా మగవాడవైనా తల్లిదండ్రుల విషయం జాగ్రత్త. వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. జాగ్రత్త. వాళ్ళు నీ కోసమే కష్టపడ్డారు. వృద్ధాప్యంలో వారికి నువ్వు నెమ్మది కలిగించు. వృద్ధాప్యంలో నువ్వు నెమ్మదిని కలిగించాలి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇవి ఎక్కడ ఎవరు చెప్పరండి, ఆ జీవాధిపతి కనుక ఆయన చెప్తున్నారు. మిగిలిన ఏ స్థలాల్లో ఈ విషయాలు చెప్పబడవు. మిగిలిన వాళ్ళ మాటలు కూడా మనకు అర్థమవు. దేవుడు మాత్రమే కుటుంబాలను కట్టేవాడు. దేవుడు మాత్రమే అద్భుతాలను చేసేవాడు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఆయన పాదములే మనకు జీవితములు. దేవుని పాదములే మన భవిష్యత్. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఎవరి పాదములు? హల్లెలూయా చెప్పారు. అయిపోయింది, మీరు వదలట్లేదు, మాకు ఎలకలు పడిగడుతుంది. ఎందుకు? మీకు ఉంది కదా అని చెప్పాను కదా. హల్లెలూయా. దేవుని పాదములే చెప్పండి మన భవిష్యత్, మన భవిష్యత్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.